హలో అండి, ఈరోజు వీడియోలో క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము. ఈ కర్రీ వండడానికి పచ్చిశనగపప్పుని వీలైనంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే గనక తిన్నాక గ్యాస్ ట్రబుల్ లాంటివి రాకుండా బాగుంటుంది. ఇంకా కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టుకోండి టైం లేకపోతే. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ పైన. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా, ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి ఆ ముక్కలు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో క్యాబేజీ తరుగు వేయాలి. ఒక మీడియం సైజ్ క్యాబేజీని సగం తీసుకున్నాను. ఈ క్యాబేజీ తరుగుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి మూత పెట్టేసి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఇది అరకప్పుకి కొంచెం తక్కువ ఉంటుందండి. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేగిన దాంట్లో 1.5 టీ స్పూన్ ఉప్పు, అంటే రుచికి తగినంత వేసుకోండి ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసి బాగా కలపాలి. ఇది కూడా 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో నీళ్లు వేయాలి. 1 కప్పు దాకా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిశనగపప్పు అయితే మెత్తగా ఉడకాలి కదా, అందుకని నీళ్ళైతే కావాలి. 1 కప్పు దాకా వేశాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 లేదా 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. 3 విజిల్లకి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. అంటే పలుకేమీ లేకుండా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ధనియాల పొడి కొంచెం వేసి ఉడికించాలి. ధనియాల పొడి వద్దు అనుకుంటే కొత్తిమీరకైనా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించామంటే అంతే అండి, కర్రీ రెడీ. చూసారా, పప్పు కూడా మరీ చిదురైపోలేదు, మంచిగా నలిపితే పిండి పిండిగా అయిపోయింది. సో ఇంతే అండి, కుక్కర్లో వండుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.